మోహన్ కృష్ణ బరగడ ఛానల్ అండి. ఇప్పుడు వచ్చేది ఫుడ్ కోర్ట్. అమర్నాథ్ వెళ్ళే వాళ్ళకి ఎక్కడికక్కడికి దారి పొడుగుతా అమర్నాథ్ వెళ్ళే వరకు కూడా ఫుడ్ అరేంజ్ చేస్తారు. అది అక్కడ తువి రిజిస్ట్రేషన్లో అమర్నాథ్ వెళ్తానికి టోకెన్ తీసుకోవడానికి మేము పడ్డదంతా అప్పుడు ఫస్ట్లో వీడియోలో పెట్టాను. ఆ టోకెన్ తీసుకున్నాము. మాకు మహాజన్లో ఇచ్చారు. మహాజన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోమని ఆ టోకెన్ పట్టుకుని వెళ్ళాలి. ఇప్పుడు వచ్చేది కనపడే కాగితము టోకెను. ఇదిగో చూడండి, కింద మహాజన్ అని రైట్ కొట్టారు. అది తువి రిజిస్ట్రేషన్ మహాజన్ అని ఉంటుంది. మాకు మహాజన్లో ఇచ్చారు. అమర్నాథ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ మహాజన్ హాల్ జమ్మూ ఇక్కడ వేయించుకోవాలి. ఈ హాల్ ఇది మహాజన్ హాల్ అండి. ఇప్పుడు అక్కడ టోకెన్ తీసుకున్నది ఇక్కడ చూసి రిజిస్ట్రేషన్ చేస్తారు. మన ఏపీ సీఎం పేరు అడుగుతారు. మన హెల్త్ కార్డులు ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. హెల్త్లో ప్రాబ్లం ఉన్నా, ఆధార్ కార్డులో ప్రాబ్లం ఉన్నా, వయసులో తేడా ఉన్నా ఆ టోకెన్ ఎవరో రిజిస్ట్రేషన్ చేయరు. వాళ్ళు చేసిన రిజిస్ట్రేషన్ కార్డు మనకి ఇచ్చి ఐడి కార్డు ఇచ్చారంటే టీవీలో వచ్చేస్తుంది మన పేరు ఫోటోతో సహా. అలా వచ్చిందంటే మన అమర్నాథ్ స్వామిని చూసే అర్హులుగా ఉంటాము. ఏమాత్రం తేడా ఉన్నా మనకెవరు పంపించరు. ఇక అక్కడే ఆపేస్తారు. ఇప్పుడు కనపడేది ఐడి కార్డు ఆ టీవీలో కనిపిస్తుంది అనమాట. ఇది బార్డర్, అమర్నాథ్ బార్డర్ వెళ్ళే వరకు కూడా ఇది చెకింగ్ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు కనిపించేది ఒక హాల్ అండి. హాల్లో అమర్నాథ్ స్వామి సెట్టింగ్ పెట్టారు. ఇప్పుడు అక్కడ కూర్చోబెట్టేస్తారండి. ఎందుకనంటే ఫుల్ మిలిటరీ వాళ్ళు చెకింగ్ జరుగుద్ది. అక్కడి నుంచి కాశ్మీర్కి జమ్మూకి మధ్యలో ఆపేస్తారు. కనీసం మామూలు 7-8 గంటల పైనే ఆపేశారు. అందులో కూర్చోబెడతారు. ఫుడ్డు అవన్నీ కూడా అరేంజ్ చేస్తారు. అన్ని రకాలుగా ఉంటాయి. ఇప్పుడు మేము బస్సులో ప్రయాణం చేస్తున్నాం అనమాట. బాల్తాల్ వెళ్తానికి. బాల్తాల్ వెళ్ళాలంటే అన్ని చెకింగ్లే దారి పొడుగు మిలిటరీ వాళ్ళతో. ఇప్పుడు కనిపించేది సింధు నది చూడండి. ఎక్కడికెక్కడికే సింధు నది, తువి నది, నదులు, జలపాతాలు, కొండలు అన్నీ ఉంటాయి. చాలా అద్భుతంగా చాలా బాగుంటుంది. ఇప్పుడు బాల్తాల్కి వెళ్ళటానికి అక్కడ బార్డర్లో ఇంకో హాల్లో ఆపేస్తారు. శ్రీనగర్ దగ్గరలో అటు ఇటుకు ఇంకో హాల్ ఉంటుంది. మళ్ళీ అక్కడ ఆపేస్తారు. ఇక్కడ ఒక 6-7 గంటల సేపు ఇక్కడ ఉంచేస్తారు. ఎక్కడికెక్కడికి ఆపుతూనే ఉంటారనమాట. ఇక ప్రయాణం అంతా కూడా ఈ గదుల్లోనే సరిపోతుంది మనకి టైం అంతా కూడా. అందువలన ఇక అక్కడ ఉండిపోయాము. రాత్రి 1 గంటకి పోలీస్ వాళ్ళు సెక్యూరిటీతో తీసుకెళ్తారు. అక్కడ ఫుడ్ కోర్ట్ అండి. ఇప్పుడు హాల్స్ ఎక్కడికక్కడికి ఆపుతున్నారు కదా, ఎక్కడికక్కడికి ఫుడ్ కోర్టులు, భోజనాలకు మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. స్నాక్స్, బిస్కెట్స్, ఫుడ్డు, ఫాస్ట్ ఫుడ్స్, డ్రింకులు అన్నీ ఉంటాయి. అన్ని రకాల వాళ్ళు స్వచ్ఛందంగా సేవలు చేస్తారు. అన్నీ బాగుంటాయి. చాలా బాగా చేస్తారండి. ఇక్కడ ఒక స్వామీజీది అన్నమాట ఈ గోడౌను. ఆ స్వామీజీ తరపున శిష్యులు హారతలు ఇవ్వటం, భజన చేయటం అలాంటివి కూడా చేస్తున్నారు. ఇక చూడండి, ఇది ఫుడ్ కోర్ట్ అనమాట. ఇలా ఫుడ్కి మాత్రం ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎక్కడ ఎన్ని గంటలు ఆపినా ఫుడ్కి మాత్రం ఏ క్షణంలో ఏ టైంలో వెళ్ళినా మనకి అందుబాటులో ఉంటుంది. అమర్నాథ్ వెళ్ళే వరకు కూడా ఇలా సేవలు జరుగుతూనే ఉంటుంది దారి పొడుగుతా. ఇవన్నీ కూడా ఫుడ్ కోర్టులేనండి. ఎక్కడికక్కడికి చాలా అద్భుతంగా ఉంటుంది. నిజంగా ఆ స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా రిస్కులు, అవస్థలు పడ్డాము. కానీ ఆ స్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాత చూసిన ఆనందంలో అవి కష్టమంతా మర్చిపోయాం. అమర్నాథ స్వామి దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటాయి. కానీ అవి మనం తట్టుకుని వెళ్ళాలి ఓర్పుగా. మేము వెళ్ళేటప్పుడు బాగా ఎండల టైం అట మూలంగా వర్షాలు లేవు కదా, అన్ని వాతావరణం అనుకూలంగా మంచిగా ఉండటం మూలంగా అంతా చాలా బాగా జరిగింది. అది ఇబ్బంది లేదు. ఇప్పుడు మేము ఫుడ్ కోర్టుకి వెళ్ళాము. అది ఏనండి, జనం బాగా వచ్చారు. అసలు మామూలుగా లేరు. ఎక్కడికక్కడికే జనం మాత్రం బాగా వచ్చారు. కానీ మిలిటరీ వాళ్ళు సెక్యూరిటీ కానీ, వాళ్ళు జాగ్రత్తలు కానీ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి. మనం అంత హ్యాపీగా వెళ్ళొచ్చామంటే వాళ్ళు ఎంత సెక్యూరిటీగా ఉండి తీసుకెళ్తేనే మనం వెళ్ళగలిగాం. చాలా బాగుంటుంది. ఇప్పుడు దారి పొడుగుతా కూడా ఇప్పుడు బాల్తాలు బయలుదేరాము. బాల్తాలు వెళ్ళే మార్గంలో ఇక దారి పొడుగుతా వాటర్ ఫాల్సే. సింధూరా నది ఒక పక్కన, తువి నది, ఈ నదులు, జలపాతాలు జరుగుతూనే వెళ్తూనే ఉంటాయి. పెద్ద పెద్ద కొండలు, పర్వతాలు, బాల్తాలు. శ్రీనగరం మీద నుంచి వెళ్తుంది బాల్తాలు. ఇవన్నీ దాటుకుంటూ చాలా ప్రయాణం పడుతుంది. ఇక జమ్మూ నుంచి బాల్తాలకి దగ్గరగా 9 గంటల దాకా పడింది జర్నీ. ఇస్కాన్ వాళ్ళ ఆధ్వర్యంలో ప్రభుదాస్ గారు, నందకిషోర్ గారు, యువరాజు గారు వాళ్ళ ఆధ్వర్యంలో మేము బయలుదేరటం జరిగింది. అమర్నాథ్ వెళ్ళేటప్పుడు టోల్ వచ్చింది. అమర్నాథ్ వెళ్ళేటప్పుడు కొండలు
ఇదంతా కూడా పర్వత శిఖరాలు అనమాట. అసలు ఎంత బాగుందో లొకేషన్, చాలా బాగుంది. ఇక్కడంతా ఫుడ్ కోర్టు, అందరికీ ఏది కావాలంటే అది అన్ని రకాలుగా ఫ్రీగా పెడతారనమాట. భోజనాలు కానీ టిఫిన్లు కానీ అన్నీ ఉంటాయి. ఆ కనపడే గోడౌన్లే అన్ని ఫుడ్ ఐటమ్స్ అంతా ఉంటాయి. అమర్నాథ్ వెళ్ళే వరకు దారి పొడుగుతా కూడా స్టాల్సే ఉంటాయి. ఫ్రీ ఏదైనా తినచ్చు. స్వీట్స్, హాట్స్, స్నాక్స్, భోజనాలు, టిఫిన్స్, ఆల్ వెరైటీస్ ఉంటాయి. చూడండి పర్వతాలు ఎంత బాగున్నాయో, చాలా చాలా బాగుంది పర్వతాలు. చుట్టూ పర్వతాలు. పొద్దున్న 6కి ఎక్కాం మార్నింగ్. బాల్తాల్ వెళ్తున్నాము. బాల్తాల్ నుంచి అమర్నాథ్ వెళ్ళాలి. అది 9 గంటలు అంట బాల్తాల్కి. బాల్తాల్కి వెళ్తున్నాం. బాల్తాల్ నుంచి అమర్నాథ్ వెళ్తున్నాం. ఇది టోల్ ప్లాజా దగ్గర ఆగాల్సి వచ్చింది. స్టాల్స్ ఉన్నాయి, ఫుడ్ స్టాల్స్. ఇక అలా బస్సులో జర్నీ చేస్తూ ఆ లోయలు, పెద్ద పెద్ద లోయలు, నదులు, జలపాతాలు, పెద్ద పెద్ద కొండలు, చిన్న చిన్న ఘాట్ రోడ్లు, ముందలేమో ఆర్మీ వాళ్ళ పోలీసులు యాన్లు వెళ్తాయి. ఆ తర్వాత ఒక 20 బస్సులను పంపిస్తారు. మళ్ళీ పోలీసు వాళ్ళ యాన్లు ఉంటాయి, మిలిటరీ వాళ్ళవి. మళ్ళీ అలా బస్సులు వెళ్తారు. అట్ట దారి పొడుగుతా అడుగడుగునా కూడా పోలీసులు చెక్కింగ్లు బాగా ఉంటారు. పోలీసులు మాత్రం దారి పొడుగుతా కనిపిస్తూనే ఉంటారు. వెహికల్స్ కూడా చాలా జాగ్రత్తగా వెళ్తారు. కనీసం మనం బయటికి దిగాలన్నా, ఫుడ్ తినాలన్నా, ఏం చేయాలన్నా ఆ పోలీసులు సంరక్షణలోనే వెళ్ళాలి. ఇప్పుడు కనపడిన చూడండి మళ్ళీ నదులు, మళ్ళీ ఇది సింధు నది జలపాతం. అట్ట అన్ని విధాలుగా కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు బాల్తాల్ వచ్చేసాము. అంతా కూడా మా స్టాఫ్స్, మా సేవక్స్, ఫ్యామిలీ మెంబర్స్ మేమందరం కూడా దిగుతాము కదా. ఇప్పుడు కనపడే వాళ్ళందరూ కూడా మా రిలేషన్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్. 4 బస్సులు పెట్టారు. 4 బస్సులు జనం అందరం ఇక్కడే ఉన్నాం. చూడండి మన ఫోటోని తీయ, మన ఫోన్ బస్సు నెంబర్తో సహా ఢిల్లీ తీసి గ్రూప్లో పెట్టి శివాయ అమర్నాథ్ వెళ్ళేదానికి ఇక్కడ బస్ స్టాప్ ఆపారు. అమర్నాథ్ కొండలు. చాలా బాగుంది, సుందరమందరంగా ఉంది. అది అమర్నాథ్ యాత్ర చేసేటప్పుడు ఇలాగ అన్ని చోట్ల కూడా భోజనాలు పెడతారు. స్నాక్స్, భోజనాలు అన్ని రకాల వెరైటీస్లు ఉంటాయి. స్నాక్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ తినడానికి దారి పొడుగుతూ ఉంటాయి. సేవలు చేసేవాళ్ళు మన తెలంగాణ వాళ్ళు స్పాన్సర్స్ అన్నమాట. అన్ని రకాల వాళ్ళు ఉంటారు. నార్త్, సౌత్ అన్నీ ఉంటారు. ఇది మన తెలుగు వాళ్ళది. ఇక్కడ బ్రెడ్ను అది. ఇప్పుడు ఇన్ని స్టాల్స్ నేను ఎందుకు పెడుతున్నానంటే అమర్నాథ్ వెళ్ళే వరకు అసలు అన్ని రకాల వాళ్ళు కూడా స్టాల్స్ పెడుతున్నారు. అది అందువల్ల వాళ్ళది ఇంత గొప్పగా చేస్తున్నారు అని చెప్పేసి చూపించడానికి స్టాల్స్ పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడా షాపులు, టెంట్లు ఇవన్నీ వేస్తారు. ఫుడ్ కోర్ట్ అనమాట. ఇవన్నీ కూడా దీని ఎదురుకుండా 7వ నెంబర్ లంగరేడు తెలుగువారి భోజనం. లంగర్ 7. ఈ కొండల మధ్యలో ఇలా ఉండటం అనేది చాలా అద్భుతంగా, చాలా బాగుంది. ఇక్కడ టెంట్లు వేశారు. 12 మందికి తీసుకున్నాం టెంటు. చూపిస్తాను అది కూడా. అందులో ఉంటూ మన తెలుగువారి భోజనం చేస్తూ భోజనాలు, స్నాక్స్, టిఫిన్లు అన్నీ ఉంటాయి. అన్నీ ఫ్రీ. అమర్నాథ్ స్వామి దగ్గరికి దర్శనానికి తెల్లారుజామున లేసి వెళ్తాం. ఓం నమ శివాయ, హర హర మహా. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు నార్త్ ఇండియన్
మొత్తం అన్ని భాషల వాళ్ళు, తెలుగు వాళ్ళ వరకు అన్నీ కూడా ఇక చివరి వరకు ఫుడ్ కోర్టే. ఏదైనా సరే ఫ్రీగా తినొచ్చు. అన్నీ చూడండి, చుట్టూ కొండలు. అమర్నాథ్ స్వామి ఎంట్రన్స్ అన్నమాట. చుట్టూ కొండలు, మొత్తం చుట్టూ కొండలు. అటంతా ఫుడ్ కోర్ట్స్, ఆల్ వెరైటీస్ ఉంటాయి. ఇటంతానేమో షాపింగ్స్, ఇదంతా షాపింగ్స్. ఇలాగా అమర్నాథ్ స్వామి కొండకి వెళ్ళేటప్పుడు దారి పొడుగుతూ ఉంటాయి. సుందరవందనంగా బాగుంది. నన్నితి వచ్చాడు, అబ్బాయి వచ్చాడు. అమర్నాథ్ బాల్తాల్ గుడారం. అమర్నాథ్ వెళ్ళేటప్పుడు బాల్తాల్లో దిగాము. ఇట్లా గుడారాలు ఇచ్చారు. మేము 12 మంది. ఓం నమః శివాయ. మేము 12 మంది. 12 మందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క మంచం ఇచ్చారు. అది అందరు ఇటు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి అమ్మా. అందరూ ఇటు తిరగండి. వచ్చి అది తీసుకో నువ్వు. రా హాయ్. హాయ్. ఎక్కడికి వచ్చారు? అమర్నాథ్ యాత్ర. అమర్నాథ్ యాత్రకి బాల్తాల్లో దిగాము. వచ్చాము, గుడారంలో దిగాము. 12 మంది మేము సభ్యులు ఒక రూమ్ లో అడ్జస్ట్ అయ్యాం. తలా ఒక మంచం ఇచ్చారు. గుడారాలు చాలా పడితే పెట్టేసే సమయానికి వచ్చారు. మంచం ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? ఇప్పుడే తినొచ్చాం. ఏం తిన్నారు? దోశ, ఇడ్లీ, అన్నం, చపాతి, సాంబార్, చట్నీ, 2 రకాల స్వీట్స్. వావ్, సూపర్. మిల్ మేకర్ కర్రీ. వెరీ గుడ్, వెరీ సూపర్. వెరీ గుడ్. రేపు బయలుదేరుతున్నారా స్వామి యాత్రకి? యా, ఎప్పుడా? ఎర్లీ మార్నింగ్ 1. నడకనా, డోలియా, గుర్రమా? మా దీంట్లో దీని పేరు ఏంది, మా హౌస్, స్వీట్ హౌస్ లో ఓల్డ్ ఏజ్ పీపుల్స్ మాత్రం డోలీ, యంగ్ పీపుల్స్ వాకింగ్. నన్ను అడుగు. నేను డోలీ ఎక్కుతున్నాను. అది నేను మాత్రం డోలీకి ఫిక్స్ అయిపోయాను. 20,500 డోలీ ఖర్చు, 1000 రూపాయలేమో వాళ్ళకి భోజనం ఖర్చు. మొత్తం 21,500 పెట్టి అమర్నాథ్ స్వామి దర్శనం చేసుకోవటానికి డోలీకి మొత్తం అందరం కట్టి హ్యాపీగా వెళ్తున్నాం. మీరు ఎంత ఖర్చు వచ్చిందండి ఇప్పుడు దాకా మీకు? 70,000. 70,000 మీకేనా? యాత్రకే పెట్టారా, షాపింగ్ పెట్టారా? అన్నిటికీ కలిపి. అన్నిటికీ ఎలా వస్తుందండి? అన్నిటికీ కలిపి ఒక 60,000. ఓకే ఓకే. 10,000 మన పాకెట్ మనీ. యాత్ర పరంగా ఇంత అవుద్ది అనమాట. ఎవరికైనా వెళ్ళాలి అంటే మినిమం ఇంత అమౌంట్ పెట్టుకోవాలంట. పెట్టుకోవాలి. అది ఇప్పుడు నేను అడుగుతాను, నువ్వు చెప్పు. లైన్ మాత్రం ఏడదాకుంది. మీరు డోలీ ఎక్కుతున్నారా, గుర్రం ఎక్కుతున్నారా? మేము డోలీ ఎక్కుతున్నాం మేడం. ఓకే, మీకు ఎంత తీసుకున్నారు? 20,500 తీసుకున్నారు. తర్వాత వాళ్ళకి మీల్స్ మనం పెట్టించాలి. తర్వాత వాళ్ళకి ఏదో కొంచెం బక్షీస్ లాగా ఇవ్వాలి. మన సంతోషం కొద్ది. వయసు ఎంత మేడం? ఇన్ని సంవత్సరాల నుంచి ఈ వయసులో మీరు వస్తున్నారంటే మీకు ఎంత థ్రిల్లింగ్ గా ఉంటది యాత్రలో? మీ అనుభూతి చెప్పండి. అనుభూతి హ్యాపీగా ఉంది దేవుడిని చూడాలని. వయసుతో పని లేదు, వయసుతో పని లేదు, వయసుతో పని, మనసుతో పని. అనుభూతి పంచుకోండి మాతో. చాలా మీ అందరితో కలిసి వచ్చినందుకు ఆనందంగా ఉంది. మీ అందరి సపోర్ట్ ఇంకా బాగుంది. ఓకే. మీరు యాత్ర గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? యాత్ర చాలా బాగా జరిగిందండి. గుర్రం ఎక్కాలా, డోలి ఎక్కాలా, నడిచెళ్ళాలా అర్థం సమ్మతం అవుతున్నాను. ప్రిపేర్ అయిపోయారు. వాళ్ళందరూ డోలీలు వెళ్ళడానికి రెడీ అయ్యారు. నేనే కొంచెం సందిగ్ధంలో ఉంటాను. కాసేపట్లో నిర్ణయించాను. మీరు కూడా డోలీ ఎక్కాలని మేము ఆశిస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ. మా అనుభూతి ఏముందండి? యాత్ర ఎలా ఉంది, ఏంటి? యాత్ర అయితే బాగానే ఉంది. బస్సులో అన్నిటికి ఇబ్బంది పడి వచ్చి ఇక్కడ నీరసంగా కూర్చున్నాం. అంతే మా అనుభూతి. మీరు డోలీనా, గుర్రమా, నడిసా? డోలీ. డోలీ. ఓకే.
ఇదేంటి దీనికి స్వామివారి దర్శనం పాదాలకు వచ్చి బాగా టైర్డ్ అయిపోయారు. మళ్ళా మా జన్మ ధన్యమై ఆఫ్ రాకూడదు, ఆ, ఆన్లైన్ లో చేసుకుని ఆ, వచ్చేవాళ్ళు రావాలి కానీ ఆఫ్లైన్ లో మాత్రం అమర్నాథ్ రావద్దు. రావద్దు. ఆ, మీరు యాత్ర అనుభూతి చెప్పండి. యాత్ర అంతా ఒక ఎత్తు, ఇది మాత్రం ఒక ఎత్తు అనమాట. అంతా మర్చిపోయా, ఇక్కడికి వచ్చినాక ఏదో స్వామి పడితే చాలు, సంతోషంగా ఇంటికి వెళ్ళిపోదాము అన్న రంగులో ఉన్నాను. ఓకే. అది ఇంకా అంత జన్మ ధన్యం. నా జన్మ ధన్యం అయిపోయింది. డోలీనా గుర్రమా నడిచి డోలీనే వెళ్తున్నాము. డోలీకి వెళ్తున్నారా? ఓకే. నేను లక్షన్నర ఆదాయం సిగ్గుపడిపోతుంది. మీరు చెప్పండి, మీరే బాగానే ఉంది నాకు. మీరు నడిచి వెళ్తారా డోలీ? బాగానే ఉంది, నడిచి వెళ్తున్నా. యాత్ర ఫలం అంతా బాగానే ఉందా? బాగానే ఉంది, నడిచి వెళ్తున్నా. వస్తే ఎక్కడి నుంచి బయలుదేరారో అక్కడి నుంచి ఆన్లైన్ చేసుకొని రండి. దయచేసి ఆఫ్లైన్ నమ్ముకొని టూరిస్టులు నమ్ముకొని దయచేసి ఎవరు రాకండి. వస్తే చాలా ఇబ్బందులు పడతారు. ఆన్లైన్ చేసుకొని వస్తే మీరు చక్కగా వచ్చేది. అమరనాథ్ దర్శనానికి ఆన్లైన్ చేసుకొని వస్తే ఎక్కడి నుండి బయలుదేరారు అక్కడి నుంచి జమ్మూకి వస్తారు. జమ్మూ నుండి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళొచ్చు. క్యాంప్ ఆఫీస్ నుండి మీరు చక్కగా మీకు టోకెన్ ఇస్తారు. అక్కడి నుంచి మీరు ఎంచుకున్న బాల్తాల్ కానీ బెహల్గాం కానీ వెళ్ళి స్వామివారిని చక్కగా దర్శనం చేసుకొని దివ్యంగా వెళ్ళవచ్చు. అలా మీకు తక్కువ ఖర్చు అవుతుందండి. మీరు ఇట్లా కనుక వస్తే ఆఫ్లైన్ ద్వారా నమ్మకం టూరిస్టుల ద్వారా వస్తే మీకు ఎక్కువ ఖర్చు అవుతుంది. చాలా ఇబ్బంది పడతారు. డబ్బు సంగతి కాదు కానీ చాలా ఇబ్బంది పడతారు. దయచేసి మీ నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు వరకు చూసారు కదండి, అక్కడ రిజిస్ట్రేషన్ ఎలా చేయించుకోవాలి, టోకెన్ తీసుకున్నాక రిజిస్ట్రేషన్ చేసుకునేది, వాళ్ళ హాల్లో కూర్చోబెట్టేది, ఆర్మీ వాళ్ళు జాగ్రత్తగా తీసుకెళ్ళి స్వామివారి దర్శనం చేయించటం, ఇవన్నీ కూడా ఒక లైన్గా నేను చెప్పుకుంటూ వచ్చానండి. ఇప్పుడు మా వాళ్ళు కూడా బాల్తాల్లో ఇచ్చారు రూములు, టెంట్లు రూములు ఇచ్చారు కదా, అందులో ఉన్నప్పుడు మా వాళ్ళందరూ కూడా మాట్లాడారు. వాళ్ళ మాటలు కూడా మీరు విన్నారు. డోలీ కానీ గుర్రం కానీ లేదా కొత్త నడవగలను అనుకున్న వాళ్ళు నడిచి వెళ్ళొచ్చు. 14 కిలోమీటర్లు వస్తుంది ఇక్కడి నుంచి బాల్తాల్ నుంచి అమర్నాథ్కి. పెహల్గాం నుంచి అయితే 54 కిలోమీటర్లు వస్తుందంట. మేము బాల్తాల్ మార్గం ఎంచుకున్నాము. అది నడవలేని వాళ్ళు గుర్రాలు ఎక్కొచ్చు, డోలీలు ఎక్కొచ్చు. డోలీకి 21,000 22,000 దాకా వేస్తున్నారు ఛార్జీ. గుర్రానికైతే 5,000 వేస్తున్నారు. నడిచేవాళ్ళు నడిచి వెళ్తున్నారు. ఏదేమైనా చిన్న చిన్న రోడ్లు, ఇరుకు రోడ్లు, కొంచెం ఆక్సిజన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ గమనించుకుని మీ శరీరాలను బట్టి ఆరోగ్యాలను బట్టి ఎంచుకుని జాగ్రత్తగా అమర్నాథ్ స్వామి దర్శనం చేసుకుని రండి. మేము వెళ్ళొచ్చిన అనుభవం, ఆనందం అంతా కూడా ప్రతిదీ మీతో మేము షేర్ చేసుకున్నాము. ఇప్పుడు వరకు కూడా అన్నీ బాగా జరిగినాయి. రేపు నెక్స్ట్ వీడియో అమర్నాథ్ ఎలా వెళ్ళాము అమర్నాథ్ స్వామిది పెడతాము. నెక్స్ట్ వీడియో అమర్నాథ్ వస్తుంది. ఇప్పుడు బాల్తాల్ వరకే వచ్చింది వీడియో. జమ్మూ కాశ్మీర్ బాల్తాల్ వరకు వచ్చింది వీడియో. అది ఇక నుంచి రేపు అమర్నాథ్ వీడియో వస్తుంది, గమనించండి. మా మోహన్ కృష్ణ బరగడ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మా అన్నీ కూడా అర్థం చేసుకోండి. తప్పులు పొరపాట్లు అని ఉంటే మన్నించండి. చిన్న ఇప్పుడు వచ్చేది ఐడి కార్డు మెడలో వేసుకునేది. ఈ ఐడి కార్డు మన మెడలో పడిందంటే స్వామి దర్శనానికి వెళ్ళిపోయినట్టే. అంత అద్భుతంగా ఉంటుంది. జై అమర్నాథ్, జై అమర్నాథ్, జై అమర్నాథ్.